మనం చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగము ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కొందరి వాడుగానే చూస్తాను, ఏదైతే ఒక జాతికే పరిమితం చేస్తాను, ఏం చెప్తారు అట్లాంటి వారికి? అయితే అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని వాళ్ళు మొదలుగా అవగాహన చేసుకోలేదని వాళ్ళని నమ్మవచ్చు. ఎందుకంటే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్క వర్గానికి కాదు, ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వల్ల ఇవాళ ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా ఆ రాజ్యాంగం ద్వారా అయ్యారు. కాబట్టి ఫస్ట్ ప్రధానమంత్రి అనే వ్యక్తి రాజ్యాంగాన్ని చదివి రాజ్యాంగంలో ఉన్న ఇది వాటిని ఒక వర్గం కాదు, ఆ రాజ్యాంగం పుణ్యాన నేను ప్రధాని అయినా అని చెప్పేసి ఎప్పుడైతే ఆయన ఫీల్ అవుతాడో ఆ రోజు రాజ్యాంగాన్ని మనం ఇంప్లిమెంట్ చేయవచ్చు అని చెప్పగలుగుతాం. కొంతమంది మనం చూసుకున్నాము గతంలో కూడా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఏదైతే జై భీమ్ నినాదానికి ఆపోజిట్గా జై శ్రీరామ్ నినాదం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. ఏం చెప్తారు? అది డామినేట్ చేయడమే అంటున్నా. అంటే జై శ్రీరామ్ అని చెప్పొద్దని మనం అంటలేము, కానీ ఆ సందర్భం ఏంటనేది ఇప్పుడు మనం ఆడ శ్రీరామనవమి జరుగుతుంటే అక్కడ పోయి జై భీమ్ అని అనలేము కదా. హిందూయిజం డామినేట్ చేయడానికి ఒక కుట్ర జరుగుతుంది. ఇక్కడ ఉన్న వర్గాలకి అణచివేయాలనే ఉద్దేశంతోనే జై శ్రీరామ్ నినాదాన్ని ముందుకు తీసుకుని మనం జై శ్రీనినాదం తప్పని అనట్లేము, కానీ సందర్భం ఏంటనేది కూడా వాళ్ళు ఆలోచన చేయాలని చెప్తున్నాను. చివరిగా ఏం చెప్తారు? నేను చివరికి ఏం చెప్తున్నానంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అందరు చదివి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన రోజే ఖచ్చితంగా ఈ దేశం సంపూర్ణంగా ఉంటుందని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.